నమస్కారం శ్రీనివాస్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. నిన్న ఆల్రెడీ పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. అంటే ఒక విచిత్రమైన పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం సార్. నార్మల్‌గా సీట్లు తీసుకోవాల్సిన వాళ్ళు ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ సీట్లు ఇచ్చి ఆయన ఎన్ని ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు ఈ కన్ఫ్యూజన్? పతనమైపోతున్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నది బజార్లో తాకట్టు పెట్టబోతున్న వైనాన్ని ఒక వర్గాలు ప్రత్యక్షంగా పెడుతున్నాయి, ఇంకో వర్గం పరోక్షంగా పెడుతుంది. మీకు కనపడేది ఈ సీట్ షేరింగే. కనపడకుండా ఇంతవరకు ఒక అధికార పక్షం అక్కడ తాకట్టు పెట్టింది తమ హక్కుల్ని. మాయ మాటలు చెప్పింది. 25 పార్లమెంట్ సీట్లు 31 ఉంటే మన అవసరం లేదు కదా అంది. కానీ అవసరం ఉంది. ద్రౌపది ముర్ము గారి ఎన్నికల్లో అవసరం ఉంది. కానీ ఆవిడ వచ్చి నేను అసలు నా పేరు ద్రౌపది ముర్ము అనకుండానే వీళ్ళు నా మద్దతు పరిగెత్తుకొచ్చారు పాపం అని ఆవిడ వీళ్ళ ఆఫీసులకు వెళ్ళి 4 నెత్తి మీద టెంకాయలేసి మొట్కాయలేసి చెప్పింది. మేము అడగకుండానే మీరు పరిగెత్తుకొచ్చి మాకు చేశారన్నారు ఈ పార్టీలు. ఇప్పుడు జరగబోయేది ఎన్టీ రామారావు గారి ఆత్మ మరొకసారి క్షోభిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టే చర్యలు ఇస్తారు. దీని కవరింగ్ ఏంటి? అవతల జగన్ గారిని రానివ్వకూడదని వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు నన్ను లోపల పెట్టాలని వీళ్ళు, కళ్యాణ్ బాబు గారి పెళ్లిళ్ళ మీద ఇష్యూస్. ఏందండి దరిద్రం? ఈయన మాట్లాడతాం ఏంటి? ఆయన పెళ్లిళ్ళ గురించి అవసరమే ఉంది. వాళ్ళు ఎవరన్నా కంప్లైంట్ చేసి చూస్తే మాట్లాడవచ్చు. ఈయనేమో ఇలా మాట్లాడుతున్నా 4వ పెళ్ళం జగన్ అయినా ఆయన మాట్లాడారు. ఆయన కోపం వచ్చి ఆయన పెడితే అంటే మీ ఇద్దరు గేలని మిగతా బ్యాచ్ బయలుదేరి. ఏంటండి ఇది? ఎక్కడ దిగజారిపోతున్నామండి? దేని మీద మాట్లాడాలి? రైతుల ఆత్మహత్యల మీద జరుగుతుంది, దాన్ని ఎలా కాపాడాలో మాట్లాడాలి, ఆ కాళ్ళు ఎలా కాపాడుకోవాలో మాట్లాడాలి. దేని మీద మాట్లాడాలి? ఆంధ్రప్రదేశ్కి ఒక భావితరాలు దెబ్బతిన్న విభజన హామీల గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? విశాఖ ఉక్కు కర్మాగారం గురించి చర్చలు చేయాలి. దానికి టైం లేదు. వాళ్ళకేళ్ళకి క్యాపిటివ్ గన్లు తొడ కొట్టి ఇక్కడ నిలబడతారా, మీసం మెలేస్తారా, తలక ఎగరేస్తారా? పోరాటం ఎప్పుడు ఆపలేదండి. 3 రోజుల క్రితం నేను లక్ష్మణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్ళాం. ముట్టడని కాదు, వినతి పత్రం ఇస్తా అంటే తీసుకోలేదు. ఇక తప్పనిసరి అయింది. 900 మందిని వివిధ ప్రాంతాల్లో ఆపేశారు, హౌస్ అరెస్టులు చేశారు. చిన్న విద్యార్థి లీడర్ కూడా కాదు, విద్యార్థిని కూడా ఒక పోలీసుని కేటాయించారు. పాపం అతను ఆందోళన ఫీల్ అయ్యాడు, కంగారు పడిపోయాడు, ఇంట్లో పడతాను తర్వాత ఆయన ఇంటి దాకా వెళ్ళిపోయాం వేరే దాని ద్వారా. పోరాటం చేస్తున్నాం. 2019 తర్వాత భీకరంగా పోరాటం చేస్తున్నాం. 2019 ముందు కంటే కూడా హోదా విభజన హామీల కోసం మీ మేజర్ మీడియా వేయలేదు, మేము బాధ్యులం కాదు. ఇవాళ నేను అడుగుతున్నా, అసలు దేనికోసం అండి ఇవాళ వెళ్తుంది? ఆయన కూడా జగన్ గారు బయలుదేరతారు, పొత్తులు పెట్టుకోవద్దని మాట్లాడుతారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆయన కూడా వెళ్ళబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెడతారని చూస్తున్నారండి వీళ్ళందరూ. నా తోటి తెలంగాణ బిడ్డలో, ఒకే తెలుగు బిడ్డలో బట్టి విక్రమార్క గారు, రేవంత్ గారు, కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరభద్రం గారు, వెంకటరెడ్డి గారు, వీళ్ళు పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పాదాల ముందు పడదాం. ఏందండి గుండె ఒక్కొక్కరికి బాధ వచ్చేస్తుంది. వీళ్ళ అనుచరులు, వీరాభిమానులు, బాధ్యత మా నాయకుడికి ఎంత దురదృష్టో వాళ్ళ కలుసుకుంటున్నారు. చాలా రాష్ట్ర అభివృద్ధి కోసం చూడాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు రాకూడదంట. ఇంకేం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి రాకుండా ఉంటే చాలు ప్రపంచంలో. వాళ్ళిద్దరు వస్తే రాష్ట్ర నాశనం అయిపోద్దని ఇంకేం అక్కర్లా. వీళ్ళకేమో జగన్ గారు రాకూడదు, కానీ ప్రపంచంలో హోదా విభజన హామీలు ఏమీ రాదంట. జగన్ రాకొస్తే రాష్ట్ర నాశనం అయిపోద్దంట. చిన్నపిల్లలు భావితరాలు దెబ్బతింటున్నాయి బాబు అంటే వాళ్ళ వీరాభిమానులు ఎవరన్నా నన్ను నిమిషం తిట్టుకున్నా గుండె లోతుల్లోంచి తన్నుకోమానండి. 2019 తర్వాత ఎలాంటి ఉద్యమం చేశాం. మొన్న 30వ తారీఖున జనవరి 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు పెట్టాం. ఢిల్లీలో డిసెంబర్ వెళ్ళాం, మొన్న వెళ్ళాం, ధర్నాలు చేశాం. ఫిబ్రవరి 8వ తారీఖున వందలాది మంది విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు మేము అందరం వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేస్తే ఇంత ఒక్క అర సెకండ్ కూడా ఏ ఛానల్ వేయలేదండి. ఒక మా నాయకురాలి కుమార్తె వచ్చి అడావుడి చేయగానే విభత్సం జరిగిపోయిందని రాస్తారు. 10 మంది వేసుకుని 20 మంది వేసుకుని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఎన్ఎక్స్లో దేశవ్యాప్తంగా ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఒక సెమినార్ పెట్టి ఒక్కళ్ళు రిపోర్ట్ చేసినట్టు. ఒక నాయకుడు, ఒక వీధి నాయకుడు ఒక నాయకుడిని తిట్టగానే పెద్ద టైటిల్ హెడ్డింగ్. మాకు మిగిలింది ఏంటి? 95% వేస్తున్నారు మేజర్ మీడియా అండ్ పేపర్ రాస్తున్నారు. మాకు మిగిలింది సోషల్ మీడియా.
ఎలాగా నేను ఎలా చెప్పాలి? ఎందుకు బ్యాన్ చేశారు టీవీలు మమ్మల్ని? నేను ఏమన్నా ఒక్క మాట అన్నానండి? చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని, ఎన్టీ రామారావు గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, అంజయ్ గారిని, వీళ్ళు ఎవరన్నా ఒక మాట తప్పుగా అన్నాను నేను? అనుచితంగా మాట్లాడిన తప్పు అయితే తప్పు, మంచి అయితే మంచి అంట. రాష్ట్రం మమ్మల్ని ఎందుకు బ్యాన్ చేశారని టీవీలోంచి? ఆ పార్టీ ఈ పార్టీ పైన ఉత్తర భారత 3 పార్టీలు ఛానల్స్ ఒక 5% చూపిస్తున్నారు. ధన్యవాదాలు అని చెప్పాను కదా వాళ్ళకి. మేమేం తప్పు చేసాం? చెప్పులు తీసుకుని కొట్టి బూతులు తిడతా ఉంటే సీట్లు ఇచ్చుకోండి, నాకేం సీట్లు అక్కర్లేదు, రాజకీయాలు అక్కర్లేదు. మా మీద ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? ఢిల్లీకి వెళ్ళారు మహామహులు ఘనాపాటీలు, వీళ్ళని అమ్మాలి బూతులు తిట్టిన వాళ్ళకి, అమరావతి నీచమని తిట్టిన వాళ్ళకి ఒక పార్టీ, రాజశేఖరుడిగా సతీమణిని ఏకవచనంతో అసెంబ్లీలో సంబోధించిన వ్యక్తులకి ఇంకొక పార్టీ, ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి అభిమానం నిలబెట్టుకోవడం కోసం నిస్వార్థంగా దశాబ్దాలు కష్టపడితే వీళ్ళకి బూతులతో ట్రీట్. వీళ్ళ నాయకుడు ఎవరు అనకూడదు, నిజంగా అనకూడదు. వీళ్ళకి పౌరుషాలు వస్తాయి. వీళ్ళు మాత్రం ఏమన్నా తిట్టొచ్చా? కళ్యాణ్ బాబు గారు లాంటి ఒక మంచి ఆశయం ఉన్న మనిషిని ఎందుకని దిక్కుమాల సలహాదారులు ఆ స్థాయికి దిగదార్చి ఢిల్లీలో కాళ్ళు పట్టుకున్నాను అనిపించారు? దేనికి కాళ్ళు పట్టుకున్నారు? ఒక పిలిపిస్తే వచ్చి 1,00,000 మంది అక్కడ కూర్చుని 4 గంటలు లేకుండా కూర్చుండే కెపాసిటీ ఉన్న నా తెలుగు బిడ్డ ఆంధ్రుడిని, మా చిరంజీవి గారి తమ్ముడిని ఢిల్లీ పాదుషాల కాళ్ళు పట్టుకున్నట్టు చేసింది ఎవరు? చేతులు పట్టుకుని వదలనని చెప్పి అన్ని మాటలు దేనికి పెట్టారు? ప్రత్యేక హోదా కోసమా? విభజన హామీల కోసమా? విశాఖ ఉక్కు కోసమా? రాయలసీమ ఉత్తరాంధ్రకి న్యాయంగా ఇవ్వాల్సిన ప్యాకేజ్ ₹1 రాకపోతే దానికోసమా? కారిడార్ కోసమా? రాజధాని కోసమా? కాదు. తెలుగుదేశానికి బీజేపీకి 4వ మ్యాచ్ కుదర్చడానికి 1983లో మొదటిసారి తెలుగుదేశం బీజేపీ అలయన్స్ అయింది. 89 తర్వాత విడాకులు అయిపోయింది. 97లో 98లోనో మళ్ళీ మ్యాచ్ అయింది. 2004లో ఈ దిక్కుమాల పార్టీని మళ్ళీ ఏదంటే చిచ్చి మా నాయకుడు బాగా తీసుకున్నాడు యాక్షన్, సూపర్ ఉన్నారు. ఎందుకంటే మోడీ ఒకళ్ళు అంటారు అది నంది అంటారు, నంది అని భజన చేయాలి. కాదయా పంది అంటే పంది అని భజన చేయాలి. కాదయా నంది అంటే ఉమ్మో నంది అని, పంది అంటే కాదు అడిగి పంది అని భజన చేయాలి. 2014లో మళ్ళీ 3వసారి మ్యాచ్ అయింది. 2018 ఫిబ్రవరి 7, 8 మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు 4వసారి మ్యాచ్ ఫిక్సింగ్. నేను అన్న మాట ప్రతి మాట కూడా చెప్తున్నానండి. అది 10 మంది అన్నా 20 మంది అన్నా సరే నా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నిలబడిన వాళ్ళకి సింధు చాలా ఇబ్బందికరమైన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని భావిస్తున్నాను. సార్ మనం చెప్పినా చెప్పకపోయినా కానీ వాళ్ళు పొత్తు పెట్టుకునే మూడ్లో ఉన్నారు, వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. ఆగారు, మన గొడవ ఉందని ఆగారు. ఇప్పుడు ఏదో లంచం మీద వాళ్ళు ఇస్తారేమో, భారతరత్న ఇచ్చేస్తాం మీ వాళ్ళు క్యాండిడేట్ కానీ ఇచ్చారు కదా. అంటే చౌదరి చరణ్ సింగ్ కి అలా భారతరత్న, తమిళనాడు వాటర్ రాసుకున్న ఆయనకి, మన ఈయనకి ఎన్నికలప్పుడు పార్టీలకు ఇస్తున్నారు. నేను ఎక్కడ వెళ్ళలేదు, ఈ భారతదేశ చరిత్ర ముగ్గురికి ఇచ్చినట్టున్నారు. కర్పూరి ఠాకూర్ గారికి, నితీష్ కుమార్ గారి ఆల్ ఆర్ డిజర్వ్డ్. నేను ఎవరిని తప్ప బేరవాళ్ళు ఆడుకుని ఎన్నికలకు సీట్లు ఏది పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు కదా, లింక్ ఏదో అని పేరు ఉందని కదా, పాక్స్ కమ్మాడు పెట్టుబడి పెట్టాడని గుజరాత్ లో పద్మభూషణం. ఇంకా పెడితే ఇంకా పెద్ద అవార్డు. మా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడితే వాళ్ళకి అవార్డు ఇవ్వడం వేధింపులా? ఏందండి ఇది? గుజరాతీ ప్రభుత్వంలో ఉంది. సార్ ఒకవేళ పొత్తు కనుక జరిగితే, వాళ్ళు పొత్తులోకి వస్తే బీజేపీ నుంచి వీళ్ళు ఏమైనా కొన్ని డిమాండ్స్ పెట్టొచ్చా? లేకపోతే మా రాష్ట్రానికి ఇవి కావాలి అని అడిగే అంత ధైర్యం ఉందా? లేకపోతే వాళ్ళు ఏమిస్తారో అన్ని తీసుకొని సైలెంట్గా వీళ్ళు వచ్చే? లేదండి, ధైర్యం ఉంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లు పెట్టినప్పుడు కూడేపు నేను కూర్చుంటా, ఎడమేపు వేరేవాడు, ఈ డిమాండ్ మాత్రం తీవ్రంగా నేను పరిశీలిస్తున్నానని చెప్పి ఆడేలాంటి డిమాండ్ పెడతారు. దయచేసి మేము వచ్చినప్పుడు మొదటి అవకాశం, నమస్కారం పెట్టే అవకాశం మాకు ఇవ్వండి. ఈ డిమాండ్ నెరవేర్చకపోతే దేనికైనా సిద్ధపడతాం, ఫస్ట్ మేము కాలు పట్టుకునే అవకాశం ఇవ్వండి అని మాట్లాడతారు.